నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్. మనం కొత్తగా ఓన్లీ డైట్ ప్లాన్స్ కూడా ఓపెన్ చేశాను. మీకోసమే 3.5 years నుంచి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఓపెన్ చేశాను. మనం లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి ఎవ్రీ మంత్. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి చాలా బాగా ఇవ్వగలగాలి కదా. సో మీకు అపాయింట్మెంట్ ఉంటుంది. మీతో పర్సనల్గా మాట్లాడిన తర్వాతే మీకు డైట్ ప్లాన్ అనేది ఇస్తాను. సో కుకింగ్ మళ్ళీ చాలా నెలల తర్వాత స్టార్ట్ చేసాం. ఇప్పుడే మా మీనా గారు చెప్తాను, ఫిబ్రవరిలో ఇచ్చాను ఇప్పుడు ఇస్తున్నాను అని. సారీ లేట్ అయినందుకు. బట్ మళ్ళీ చాలా మంచి మంచి రెసిపీస్ చేసేద్దాము. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను కలిసిన వాళ్ళందరూ మీరు ఆ రెసిపీ బాగుంది, మీరు ఈ రెసిపీ బాగుందని చెప్తున్నారు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ మళ్ళీ ఇక్కడికి రావడానికి. సో ఈరోజు చాలా మంచి రెసిపీ ఒకటి చూపిస్తాను. నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తాను, నాకు చాలా ఇష్టము, చాలా హెల్దీ కూడా. సో బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో హ్యాపీగా మీరు వింటర్ సీజన్లో పెట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో చాలా మంచిది. సో చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, అమ్మో స్వీట్ పొటాటో మళ్ళీ స్వీట్ ఉంటుంది, ఫుల్ కార్బ్స్ కదండి, ఏం కాదా, స్పైక్ ఉంటుందా, చాలా బ్లడ్ షుగర్ స్పైక్ అని అనుకుంటూ ఉంటారు. అలా ఏం ఉండదు. దీంతో షుగర్ క్రాష్ అవ్వడం కానివ్వండి, చాలా ఎక్కువ స్పైక్స్ కానివ్వండి, అసలు ఏది ఉండదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇది. చాలా చాలా మంచిది. దీంట్లో ఏంటంటే మనకి వైటమిన్ ఏ ప్రికర్సర్, బీటా క్యారోటిన్ ఉంటుంది. మనకి స్కిన్కి కానివ్వండి, హార్మోన్స్కి కానివ్వండి, బెటర్ స్టూల్ అంటే మోషన్ చాలా మంచిగా ఫ్రీగా రావడానికి, మన హెయిర్కి, మన ఐస్కి, అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది. సో కంపల్సరీ మీరు తీసుకోండి, మీ పిల్లలతో కూడా తీసుకునేలా చేయండి. మీ పిల్లలకు కూడా పెట్టండి హ్యాపీగా ఎవ్రీడే. మంచి సాల్ట్ వేసేసి దీంట్లో ఎగ్ వేసుకోండి ఒకటి, ప్రోటీన్ కోసం. మీరు ఎగ్ తినను, కార్తీక మాసం అలా అనుకుంటే మీరు కొంచెం బేసన్ వేసుకోవచ్చు, శనగపిండి కొంచెం వేసుకోవచ్చు, జస్ట్ ఉండాలి కదా అతకనికి. దీంట్లో ఒక ఎగ్ వేసుకున్నాము. మీరు 2 గుడ్లు తీసుకున్నా ఓకే. మీకు కావాలి ఇంకెక్కువ ప్రోటీన్ కావాలి అని అనుకుంటే 2 తీసుకోండి, లేదు అంటే ఒకటి హ్యాపీగా సరిపోతుంది మనకి. సో మనకి ఇందులో ఒక ఎగ్ వేసేసుకొని ఇట్లా మంచిగా స్మాష్ చేసుకొని పెట్టుకోండి. మీకు అసలు స్వీట్ పొటాటో వేసినట్టు కూడా తెలీదు. ఇప్పుడు నా సన్ ఉన్నాడు, హీస్ జస్ట్ 5 year old కదా. సో వాటికి నేను ట్రిక్ చేయాలి అనుకున్న ప్రతిసారి స్వీట్ పొటాటోని ఇట్లా చేసిస్తాను, ఫుల్ హ్యాపీగా తింటాడు. ఇంకో 2 వేసేయమని అడుగుతాడు. సో మనకి ఆ ప్రాబ్లం, ఆ టెన్షన్ కూడా ఉండదు. స్వీట్ పొటాటో ఏంటంటే గట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తింటారు కదా, మీకు ఫుల్ ఉంటుంది. మీరు వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీకు ఇన్ని బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ ఉంది, మనకి ప్రోటీన్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి యాడెడ్ ఫైబర్ లాగా మనం ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా వేసుకుంటున్నాం. సో పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు హ్యాపీగా. సో ఇప్పుడు స్లోగా పెంక ముట్టించేసి, ఆయిల్ కూడా మనం అనుకున్నంత ఎక్కువ ఏం పట్టదు, నార్మల్, మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కూడా అస్సలు అవసరం లేదు, ఇంత సరిపోతుంది మనకి. ఇంక ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే మీ ముందు మరీ ఇప్పుడు నేను తీయలేకపోయాను అనుకోండి, బాగోదు కదా, అందుకని ఇంక కొంచెం తక్కువ వేసుకున్నా కూడా వస్తుంది. ఇది మంచిగా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 types చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎలా తినాలనిపిస్తుందో అలా తినండి. బట్ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఇలా కొంచెం సేవరీ లాగానే ఉండాలి బ్రేక్ఫాస్ట్కి. స్వీట్ సైడ్ కంటే అట్లా ఇంకా బెటర్, మంచిది చాలా ఎవరికైనా, మనకందరికీ. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా అందరికీ షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉంటారు. సో మనం మళ్ళీ స్వీట్స్తో డేని స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకేదో స్వీట్ తినాలి అట్లా అనిపిస్తుంది కొంతమందికి. సో 2 రకాలు చేసుకోండి, ఇంకా డిపెండింగ్ మీ కిడ్స్ని మీ బట్టి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఏం వేయకుండా హ్యాపీగా జస్ట్ దీంతో ప్యాన్ కేక్స్ లాగా చేసుకొని దీని మీద కొంచెం హనీ వేసేసుకొని హ్యాపీగా యూ కెన్ హ్యావ్. ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఫ్రూట్స్ కూడా పెట్టుకొని తినొచ్చు ఎప్పుడో ఒక్కసారి. బట్ ఆన్ డైలీ బేసిస్ మీరు ఇలా చేసుకొని తింటానంటే ఇలా ఎగ్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సేవరీ ఇలానే చేసుకుందాం. సో మొత్తం ఒక్కసారి నీట్గా కలిపేసుకొని స్లోగా ఒక ప్యాన్ కేక్ లాగా దీన్ని ఫామ్ చేసుకోండి. కొంచెం చిన్న మంట పెట్టుకోండి. మీకు స్వీట్ పొటాటో చాలా తొందరగా ఉడికిపోతుంది. సో మీకు డైరెక్ట్ స్వీట్ పొటాటోని గ్రేట్ చేసుకున్నాం కదా పొట్టు తీసుకొని, సో ఆ టెన్షన్ కూడా అవసరం లేదు. మీరు బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్నారనుకోండి కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసి బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని అక్కడ స్వీట్ పొటాటో అప్పుడు ఇంత థిక్గా వస్తుంది అనమాట, మనకి ఇంకా ఇట్లా లడ్డుగా వస్తుంది బాగా. ఆ టేస్ట్కి మళ్ళీ ఈ టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను 2 రకాలుగా ప్రయత్నం చేశాను చాలాసార్లు. ఎనీ టైం ఇదే మంచిగా ఉంటుంది, తినగలుగుతాం హ్యాపీగా. అది కొంచెం తినగానే అంత ఫుల్ లాగా అనిపిస్తుంది. ఇదైతే మీకు ఆ టెన్షన్ ఉండదు.
సో చిన్న మంట పెట్టుకొని దీన్ని చిన్న ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ ఉండండి. నేను మీకు చెప్పినట్టుగా గట్ హెల్త్ అంటే చాలామంది బాగా ఇష్టపడుతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా. సో అందుకే చెప్తున్నాను. గట్ హెల్త్ అంటే చాలామంది గట్ అని మనం మాట్లాడి ఓన్లీ స్టమక్ అనుకుంటూ ఉంటారు. గట్ అంటే ఓన్లీ స్టమక్ కాదు, మౌత్ నుంచి స్టమక్ నుంచి ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, కోలన్ ఇదంతా కూడా గట్టే అనమాట. ఇప్పుడు మీరు వినే ఉంటారు కదా గట్ లైనింగ్ అంటాం. ఇప్పుడు ఎక్కువగా మనం మాట్లాడేది ఏంటి, గట్ లైనింగ్ అంటాం. ఇంటెస్టైన్స్ చుట్టూ ఉంటుంది వాల్, దాన్ని గట్ లైనింగ్ అంటాం. గట్ మైక్రోబయోమ్ అంటాం. అంటే ఏంటి, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఇవన్నీ. సో ఇప్పుడు మనం మంచి ఫుడ్ తింటూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటున్నారు, మీకు గట్ హెల్త్ బాగా అవుతుంది అంటాం. ఎందుకు, గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. సేమ్ స్వీట్ పొటాటోతో కూడా అంతే. మీకు ఇది మనకు చాలా మందికి తెలియదు ఏంటంటే దీంట్లో వైటమిన్ ఏ ఉంటుందని అందరికీ తెలుసు, కానీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్, ఫైబర్ రిచ్, దాంతోపాటు ఏంటంటే మన గట్ మైక్రోబయోమ్స్ అంటే లైక్ గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎగ్ సంగతి వచ్చేసరికి ఎగ్ కూడా ఫుల్ ప్రోటీన్ కదా, ఫుల్ హోల్ ఫుడ్ లాగా కన్సిడర్ చేస్తారు ఎగ్ని. సో మీకు మంచి ఫ్రీ రేంజ్ ఎగ్స్ తెచ్చుకోండి, చాలా మంచిది. రోజు ఒకటి హ్యాపీగా మీరు తినొచ్చు. లేదు మీరు వెజిటేరియన్ కంప్లీట్లీ అనుకుంటే బేసన్ యూస్ చేసుకోండి. శనగపిండిలో కూడా మళ్ళీ ప్రోటీన్ ఉంటుంది కదా, సో మీకు సరిపోతుంది. ఇది స్లోగా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకొకటి వేసుకుందాము. జస్ట్ ఒక చుక్క వేసాను అంతే, సరిగ్గా రావడానికి అంతే. ఇప్పుడు మన ఇంట్లో ఏంటంటే మనం కంప్లీట్లీ అలవాటు పడిపోయి ఉన్న ప్యాన్స్ అవే యూస్ చేస్తుంటాం. మనం స్టూడియోకి వచ్చినప్పుడు ఏది ఉంటే అది యూస్ చేస్తాం. సో దాన్ని బట్టి కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నంత మాత్రాన మీరు ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి అలా ఏం కాదు. సో ఆయిల్స్ తక్కువగానే వేసుకోండి. ఇలా తిన్నప్పుడు ఏంటంటే ఒక స్వీట్ పొటాటో మొత్తం తినగలుగుతారు. ఇప్పుడు ఇంత సైజ్ స్వీట్ పొటాటో మొత్తం తినగలుగుతారు, ఒక ఎగ్ ఈజీగా తింటారు. సో అండ్ మంచిగా ఇవన్నిటి నుంచి కూడా మనకి ఫైబర్ వస్తుంది. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరమైనా సరే టేస్ట్ లేకపోతే తినలేము. ఏ డైట్ అయినా సరే మనము ఒక నెల చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 కిలోలు ఉన్నారు, ఒక 5'3" అలా ఉన్నారు, సో చాలా ఎక్కువ వెయిట్లో ఉన్నారు. సో ఫస్ట్ వెయిట్ తగ్గాలి. సో ఏం చేస్తాం మనము, ఆ వెయిట్ తగ్గాలి, ఫస్ట్ అయితే వెయిట్ తగ్గితే చాలు అంటారు. సో అనుకుంటారు ఒక ఫ్యాట్ డైట్ ఏదో లేదా బాగా స్ట్రిక్ట్ ఉన్న డైట్ మనం స్టార్ట్ చేస్తాం. సరే తగ్గారు, 70 kgsకి వచ్చారు. సో 70 kgsకి వచ్చాక ఏంటి, ఇప్పుడు మనం నిలవలేని డైట్లు చేస్తాం. అంటే అసలు మనకి చాలా ఇంపాసిబుల్ అవుతూ ఉంటుంది చూడండి, అలాంటి డైట్స్ చేస్తారు. అది ఇంకా నిలుపుకోలేం కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ వెయిట్ పెరుగుతారు, మళ్ళీ సేమ్ బ్యాక్ టు నార్మల్ వస్తారు. సో మీరు ఇంకా వెయిట్ పెరిగిన ప్రతిసారి అట్లా ఏది పడితే ఆ డైట్లు మనం చేసాం అనుకోండి, మనకి మజిల్ లాస్ అవుతాము. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను తక్కువ తిన్నాను, వెయిట్ లాస్ కాన్సెప్ట్, ఫ్యాట్ లాస్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ వెయిట్ లాస్ చేపించడం, కానీ మనకు కావాల్సింది ఫ్యాట్ లాస్, మజిల్ కాదు లాస్ అవ్వాలి. ఎస్పెషల్లీ మనకి 30 ఏళ్ళు దాటాక ఎవరికైనా సరే మజిల్ మాస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఏజ్ పెరిగినా కూడా. అందుకే మీరు గమనిస్తే 30 తర్వాత సడన్గా మీకు డైజెషన్లో తేడా వస్తూ ఉంటుంది. ఎందుకు, డైజెషన్ గ్రాఫ్ కూడా కొంచెం డిఫరెంట్ అవుతూ ఉంటుంది. 40 కాగానే ఇంకా వీక్గా అనిపిస్తాం, 50, 60. సో అందుకనే కంపల్సరీ మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం యోగాలో హఠ యోగా మనం చేసేది, ఇప్పుడు మనం చేయించేది. సో హఠ యోగాలో మన ఓన్ బాడీ వెయిట్ని యూస్ చేస్తాం. మనకు చాలా ఆసనాస్ ఉంటాయి, అందులో ఫ్యూ సెకండ్స్ ఉంటావు, కొన్నిసార్లు చాలాసేపు అంటే లైక్ కంటిన్యూస్గా ఎన్నోసార్లు చేస్తాం. సో ఫుల్ బాడీ మనకి చాలా మంచిగా స్ట్రెంగ్త్ వస్తుంది, ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్ వస్తుంది, అవునా. సో మనకు కంపల్సరీ కావాలి ఆఫ్టర్ సర్టెన్ ఏజ్. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఇట్లా ఫ్యాట్ డైట్స్ చేస్తున్నారో కంటిన్యూస్లీ మనం అట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం అనుకుంటూ ఉంటాం నేను తగ్గుతున్నాను కదా అనుకుంటాం, కానీ మనకు తగ్గేది ఫ్యాట్ కాదు. మనకి ఎప్పుడైనా ఫ్యాట్ కరగాలి, ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతూ ఉండాలి బాడీలో, మజిల్ కాదు. మజిల్ కోల్పోయామనుకోండి అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంత తొందరగా తగ్గాలి నేను వెయిట్ అని పెట్టుకోకూడదు. ఇంకోటి చాలా మంది చేసే మిస్టేక్, అసలు నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, చెప్తూ ఉంటాను, నాకు నా బర్త్డే ఉంది ఇంకో నెలలో, 2 నెలల్లో నాకు ఒక ఫంక్షన్ ఉంది నేను తగ్గాలి, అలా పెట్టుకోకండి. ఒక ఫంక్షన్ కోసమో లేదా నేను ట్రిప్కి వెళ్తున్నాను అలా ఎప్పుడూ తగ్గకూడదు. మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కాబట్టి మనం తగ్గుతాం. సో టైం తీసుకొని కరెక్ట్గా తగ్గాలి. సో ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ బీట్రూట్ వేసుకుని ఇదే ఆయిల్ మోర్ దెన్ ఎనఫ్ సరిపోతుంది. ఎప్పుడైనా సరే క్యారెట్స్ని చాలామంది క్యారెట్ కానివ్వండి ఇవన్నీ డ్రైగా తింటూ ఉంటారు. డ్రై కంటే ఎప్పుడు ఇవి సాల్యుబుల్ కదా, సాల్యుబుల్ ఫైబర్స్ ఎప్పుడైనా సరే కొంచెం 1 స్పూన్ ఆయిల్ అన్నా 1 స్పూన్ ఘీ అన్నా వేసుకోవాలి, ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ ఇవన్నీ. సో మీరు ఏదైనా ఒక ఫ్యాట్తో కుక్ చేసినప్పుడు మన బాడీకి చాలా బాగా అబ్జార్బ్ అవుతుంది.
చిన్న చిన్న విషయాలు కానీ మనకి కంపల్సరీ తెలియాలన్నమాట. అండ్ ఈ మధ్య కాలంలో రా ఫుడ్ మనకు పడట్లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాం కదా గట్ హెల్త్ గురించి. మన గట్ హెల్త్కి రా ఫుడ్ అనేది సరిగా పడట్లేదు. మనం అరిగించుకోలేకపోతున్నాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డైజెషన్స్, హార్మోనల్ హెల్త్, ఇన్సులిన్, ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ 3 తేడా కొడుతున్నాయి కాబట్టి మనకి ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ 3 చూసుకుంటే మనకి ఏవి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో జస్ట్ ఇది కొంచెం రోస్ట్ చేసుకోండి. చాలా ఎక్కువ రోస్ట్ కూడా కాదు, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ సరిపోతుంది. ఇంకా మీ ఇష్టంని బట్టి మీకు ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఎక్కువ రోస్ట్ చేసుకోండి. లేదు నాకు కొంచెం ఇట్లానే ఇష్టము లైట్గా అనుకుంటే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ రోస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది మీరు బిజీగా ఉన్న రోజు కూడా చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా బిజీ ఉన్నారు, మీకు అంత ఓపిక లేదు, ఇంత సన్నగా తరిగించుకునే ఓపిక లేదు, అప్పుడు మీరు నార్మల్గా మీ పెద్ద సైజ్ ముక్కల్లా కట్ చేసుకొని రోస్ట్ చేసుకొని హ్యాపీగా సైడ్కి సాలడ్ లాగా తిన్నా సరిపోతుంది. కానీ సాలడ్ అంటే కుక్డ్ ఫామ్లో ఉంటుంది మనది, అంతే. సో ఈ స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో మన స్వీట్ పొటాటోస్ ఉన్నాయి కదా, ఈ దీనికి ఇప్పుడు మనం ఫిల్లింగ్ లాగా చేసుకుందాం. సో కొంచెం టొమాటో సాస్ తీసుకుందాం. కొంచెం టొమాటో సాస్, ఎక్కువేం అవసరం లేదు, కొంచెం తీసుకుని టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం ఆ టొమాటో సాస్లో బాగా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఇంకా షుగర్ వేస్తూ ఉంటారు. సో కొంచెం చూసి మంచి బ్రాండ్ తెప్పించుకోండి. టొమాటో సాస్ వేసుకొని ఇప్పుడు మన ఫిల్లింగ్ పెట్టుకుందాం. మీరు ఇంకా దీంట్లో ఏ రకమైన సాస్ అయినా చేసుకోవచ్చు. మీరు యోగర్ట్ తోటి అంటే పెరుగులో కొంచెం వాటర్ తీసేసి దాంతో కూడా రకరకాల సాసులు చేసుకుంటారు. మన పుదీనాలు వేసి, కొత్తిమీర వేసి, ఇట్లా రకరకాల రోజ్ మెరీస్ తోటి ఇట్లా చాలా రకాల సాసులు చేసుకోవచ్చు. మీకు అట్లా కావాలి అనుకుంటే యోగర్ట్ బేస్డ్ సాసెస్ కూడా తీసుకోండి. ఇప్పుడు దీని మీద కొంచెం పెప్పర్ పౌడర్ తీసుకోండి. పెప్పర్ కూడా చాలా మంచిది కదా, ఈ సీజన్లో ఇంకా మంచిది. అందుకని నేను కారం బదులు పెప్పర్ యూస్ చేస్తున్నాను ఈరోజు. సో మీకు పెప్పర్ ఏంటంటే మనకి ఈ కాలంలో ఎస్పెషల్లీ చలికాలంలో ఊరికే మనకి సిక్ అవుతూ ఉంటాం కదా, ఋతుసంధి అంటారు ఆయుర్వేదాలో. అంటే ఏంటి, మనకి ఒక సీజన్ ఎండ్ అయిపోయి ఇంకొక సీజన్ స్టార్టింగ్, ఆ బిగినింగ్ డేస్ ఉంటాయి చూసారా, ఆ టైంలోనే. అందుకే మనకి సీజన్ చేంజ్ అవ్వగానే ఎక్కువ సిక్ అయిపోతూ ఉంటాం. సో ఆ టైంలో మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అంటే ఇలా ఆమ్లా తీసుకుంటూ ఉండాలి, ఇలా పెప్పర్ పౌడర్స్ తీసుకుంటూ ఉండాలి, వార్మ్ వాటర్ సిప్ చేయాలి. సో ఇట్లా చిన్న విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేసుకుని కొంచెం ప్రాణాయామం యాడ్ చేసుకోవాలి. భ్రమరి ప్రాణాయామం, టంకు అయితే ఇట్లాంటి ఇమ్యూనిటీని కూడా బాగా పెంచితే మనం సిక్ అవ్వకుండా ఉండొచ్చు. సో చూసారు కదా, మన స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ అనొచ్చు, స్వీట్ పొటాటో బ్రెడ్ అనుకోవచ్చు, స్వీట్ పొటాటోతో ఇంకా మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో దీన్నే నేను చెప్పినట్టు మీకు ఇలా సాలడ్ లాగా అంటే ఇలా బ్రెడ్ ఫిల్లింగ్ ఇలా కాకుండా కొంచెం స్వీటిష్ సైడ్ తినాలి అనుకుంటే కొంచెం హనీ వేసేసుకొని తీసుకోవచ్చు. సో మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా. బట్ రెగ్యులర్ బేసిస్లో తినాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయండి. సో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇలానే కొత్త రెసిపీస్ అన్నీ ఇంకా చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నారు. చాలామంది ఓన్లీ వీడియోస్ చూసి ఇన్ని కేజెస్ తగ్గాను మేడం, ఎంత బాగుంది, ఎప్పటి నుంచో అన్ని పెయిన్స్ పోయాయి, ఈ ప్రాబ్లం పోయింది, ఆ ప్రాబ్లం పోయిందని చెప్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు మీరు అలా చెప్పినప్పుడు. సో మీకు ఇంకా ఏ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి అనిపిస్తుంది అవన్నీ మీరు చెప్పండి, దాని మీద మనం ఇంకా వీడియోస్ కూడా చేయొచ్చు. ఓం నమః శివాయ.